హాయ్! ఈ వీడియోలో మనము ఫోర్త్ సెమిస్టర్‌లో ఇంపార్టెంట్ థీరమ్ అయినటువంటి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి డీఅలెంబర్ట్స్ టెస్ట్ ఆర్ రేషియో టెస్ట్ అంటారు ఫ్రెండ్స్. ఇది మనకి లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఒకసారి 10 మార్క్స్‌కి అయితే ఈ క్వెషన్ వచ్చేసింది కాబట్టి, ఈ క్వెషన్ ఇంపార్టెంట్ కాబట్టి టుమారో అయితే మీకు ఎగ్జామ్ ఉంటుంది. దానికైతే ఉపయోగపడుతుందనేసి ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డీఅలెంబర్ట్స్ టెస్ట్ అంటే ఏంటి, అసలు థీరమ్ ఏంది అనేది చూద్దాం. సమ్మేషన్ యూఎన్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అండ్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ యూఎన్ ప్లస్ 1 డివైడెడ్ బై యూఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్. ఎల్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఫ్రెండ్స్, యూఎన్ అనేది ఏదైతే ఉందో సమ్మేషన్ అని ఇచ్చారు కాబట్టి సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అనమాట. పాజిటివ్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేస్తే వచ్చేది సమ్మేషన్ యూఎన్ అనమాట. ఓకేనా? అంటే మనకి పాజిటివే ఉంటుంది ఆల్వేస్ ఎల్ సమ్మేషన్ యూఎన్ అనేది. అలా అయినప్పుడు మనకి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ యూఎన్ ప్లస్ 1 డివైడెడ్ బై యూఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ అని అనుకున్నట్లయితే మనకి ఆ ఎల్ వాల్యూని డిపెండెంట్ చేసుకొని మనము ఆ సిరీస్ అనేది కన్వర్జెన్స్ అవుతుందా డైవర్జెన్స్ అవుతుందా అనేసి డిసైడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 3 కేసెస్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనమాట. దెన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ కేసు చూడండి, 1 చూసుకున్నట్లయితే సమ్మేషన్ యూఎన్ కన్వర్జెస్ ఇఫ్ ఎల్ ఈజ్ లెస్ దెన్ 1. మనకి ఎల్ వాల్యూ ఉంది కదా, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ యూఎన్ ప్లస్ 1 డివైడెడ్ బై యూఎన్ అనేది, అది మనకి 1 కంటే సన్నది అయినప్పుడు, 1 కంటే సన్న వాల్యూ వచ్చినప్పుడు మనకి ఈ యూఎన్ అనేది సమ్మేషన్ యూఎన్ అనేది కన్వర్జెన్స్ అవుతుంది అనేసి రాయొచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒకవేళ 1 కంటే పెద్దదైననుకోండి డైవర్జెన్స్ అవుతుంది. ఆ సిరీస్ ఏదైతే ఉంటుందో అది డైవర్జెన్స్ అవుతుంది. అండ్ ఆ ఎల్ వాల్యూ అనేది 1 అయిందనుకో అది కన్వర్జెన్స్ అవుతుందా డైవర్జెన్స్ అవుతుందా అనేది చెప్పలేదన్నమాట ఈ థీరం అనేది. కాబట్టి థర్డ్ కండిషన్ చూసుకున్నట్లయితే టెస్ట్ ఫైల్స్ ఇఫ్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనమాట. ఇప్పుడు మీకు ఈ థీరం అనేది అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి, మీకు ఆ థీరం అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. లేదంటే ఇక్కడ రాసిండేది మీరు చదివినా కూడా మీకు జస్ట్ మీకు అర్థమవుతుంది అనమాట ఏంటి అనేసి. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు. ఓకేనా? నెక్స్ట్ ప్రూఫ్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనకి ప్రూఫ్లో చూసుకున్నట్లయితే గివెన్ దట్ సమ్మేషన్ యూఎన్ ఈ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ సచ్ దట్ లిమిట్, మనకి ఏదైతే ఇచ్చినాడో తీరంలో అదే యాస్టీస్గా అయితే నేను రాస్తున్నాను అనమాట. రాసిన తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే యూఎన్ అనేది అంటే పాజిటివ్ టర్మ్స్ ఉంటాయి అనేసి అంటున్నారు కదా సమ్మేషన్ యూఎన్లో, కాబట్టి యూఎన్ అనేది 0 కంటే గ్రేటర్ దెన్నే ఉండాలి. కాబట్టి యూఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్. ఓకేనా అనేది రాసుకుంటున్నాను అనమాట. అప్పుడు యూఎన్ అనేది పాజిటివ్ అయినప్పుడు యూఎన్ ప్లస్ 1 కూడా పాజిటివ్ అవుతుంది అనేసి నేను రాస్తున్నాను సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏం చేస్తున్నా అంటే యూఎన్ ప్లస్ 1 డివైడెడ్ బై యూఎన్ అనేది కూడా మనకి పాజిటివ్ వాల్యూనే అవుతుంది అనేది రాస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు 2 పాజిటివ్ నెంబర్స్ని డివైడెడ్ బై చేశాను అనుకోండి, పాజిటివ్ వాల్యూనే మనకి రిజల్ట్గా వస్తుంది అనమాట. కాబట్టి నెక్స్ట్ తీసుకున్నట్లయితే లిమిట్ అనేది అప్లై చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఈక్వల్ టు 0 అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అనేసి మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని రాస్తామన్నమాట. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ యూఎన్ ప్లస్ 1 డివైడెడ్ బై యూఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అనేది వస్తుందన్నమాట మనకి కండిషను. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, ఇదంతా మనకి ఏమి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ యూఎన్ ప్లస్ 1 డివైడెడ్ బై యూఎన్ అనేది ఏమి మనకి ఎల్ కదా, కాబట్టి ఎల్ వాల్యూ ఎప్పుడు మనకి గ్రేటర్ దెన్ 0 ఆర్ ఈక్వల్ టు అంటుంది అనమాట. కాబట్టి ఇప్పుడు నేను ఏం డిసైడ్ చేయొచ్చు, నేను ఎల్ అనేది 0 అవ్వచ్చు, లేదంటే ఎల్ అనేది 0 కంటే పెద్దదై ఉండాలి. ఓకేనా? ఆ కండిషన్ అనేది రాబట్టడానికైతే మనం ఇదంతా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది ఆప్షనల్ ఫ్రెండ్స్. ఓకేనా? నేను ఇది ఏదైతే ఆప్షనల్ అనేసి బ్రాకెట్లో పెట్టానో ఇది ఆప్షనల్ అనమాట. మీరు రాయాలనుకుంటే రాయండి, లేకపోతే లేదు, పర్లేదు అనమాట ఇది రాయకపోయినా కానీ. ఓకేనా? ఇక్కడ నుంచి అయితే మీరు ఖచ్చితంగా అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్ పార్ట్లోకి వెళ్దాం. సిన్స్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ యూఎన్ ప్లస్ 1 డివైడెడ్ బై యూఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్, ఎల్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ అనేది చెప్పిన తర్వాత ఫర్ ఈచ్ ఎప్సిలాంగ్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అంటే ఈ ఎప్సిలాంగ్ అనేది తీసుకుంటున్నాం అనమాట. అంటే మనకి ఇక్కడ లిమిట్ ఫంక్షన్ ఇచ్చారు కదా, ఆ లిమిట్ ఫంక్షన్కి మనం డెఫినేషన్ అనేది రాస్తున్నాం అనమాట. ఓకేనా? ఇది మనం గుర్తుపెట్టుకోండి. డెఫినేషన్ ఏంటంటే ఫర్ ఈచ్ ఎప్సిలాంగ్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m belongs to z plus such that modulus of un plus 1 divided by un minus l is less than epsilon for all n is greater than or equal to
ఎం అనమాట. ఇది మనకి బాగా నేర్చుకోండి ఫ్రెండ్స్. డెఫినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్నో అంటే మనకి థీరం అనేది ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది లిమిట్ ఫంక్షన్కి ఏదైతే ఉందో దాని యొక్క డెఫినేషన్ ఇదే అనమాట. ఓకేనా. ఎప్సిలాన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఎప్సిలాన్ అనేది గ్రేటర్ దాన్ 0 అనేది ఒక వాల్యూ తీసుకున్నట్లయితే మనకి స్మాల్ ఎం అనే ఒక వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. అది ఏమి అంటున్నారు అంటే మాడ్యులస్ ఆఫ్ యూఎన్ ప్లస్ 1 డివైడెడ్ బై యూఎన్ ఈజ్ మైనస్ ఎల్ అని చేసినప్పుడు మనకి అది లెస్ దాన్ ఎప్సిలాన్ ఉంటుంది. ఫర్ ఆల్ ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం అనమాట. ఇది బాగా నేర్చుకోండి. ఇది నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఇది మాడ్యులస్ ఉంది కదా, ఈ మాడ్యులస్ పోవాలంటే స్క్వేర్ చేయాలి. ఎదురుగా ఉండేదాన్ని స్క్వేర్ చేయాలి. అంటే ఎప్సిలాన్ ఉండేదాన్ని స్క్వేర్ చేసినప్పుడు మనకి ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది కాబట్టి మనకి అంటే ఏమి దాని మీనింగ్ ఏమి, ఆ ప్లస్ ఆర్ మైనస్కి వాల్యూకి మధ్యలోనే ఉంటుంది మనకి యూఎన్ ప్లస్ 1 డివైడెడ్ బై యూఎన్ మైనస్ ఎల్ వాల్యూ అనేది మనకి ఈ విధంగా అయితే పాయింట్ అనేది జనరేట్ అవుతుంది. అంటే మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దాన్ యూఎన్ ప్లస్ 1 డివైడెడ్ బై యూఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ అనమాట. ఇది రాయాలి. రాసిన తర్వాత ఇక్కడ మైనస్ ఎల్ ఉంది కదా, ఈ మైనస్ ఎల్ అనేది ఇరువైపులకి పంపించినప్పుడు మనకి ఏమవుతుంది, అది పాజిటివ్ వాల్యూ అయిపోతుంది. మైనస్ ఎల్ అనేది ప్లస్ ఎల్ అవుతుంది కాబట్టి ఎల్ మైనస్ ఎప్సిలాన్ అని వస్తుంది. లెస్ దాన్ యూఎన్ ప్లస్ 1 డివైడెడ్ బై యూఎన్ ఈజ్ లెస్ దాన్ యూఎన్ ప్లస్ ఫ్రెండ్స్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకు చూసుకున్నట్లయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడి వరకు మీరు వచ్చేసినారు అంటే ఈ ఇంటర్వెల్ అనేది మీరు జనరేట్ చేసుకోవాలి. ఈ ఇంటర్వెల్ జనరేట్ చేసిన తర్వాత చాలా చాలా సింపుల్ అనమాట. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే లెట్ ఎన్ ఈస్ గ్రేటర్ దాన్ ఎం. ఇప్పుడు ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ థీరం ఎందుకు చేస్తున్నాము అంటే ఇది ఇంటర్వెల్ని ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నాము అంటే మనము ఈ 3 కేసెస్లో మనకి కన్వర్జెన్స్ అవుతుందా డైవర్జెన్స్ అవుతుందా అనేది మనం డిసైడ్ చేయాలన్నమాట. ఇక్కడ సమ్మేషన్ యూఎన్ ఈజ్ కన్వర్జెన్స్ ఇఫ్ ఎల్ ఈజ్ లెస్ దెన్ 1 అంటే ఈ ఎల్ వాల్యూ ఏదైతే ఉందో అది 1 కంటే సన్నగా ఉన్నప్పుడు అది కన్వర్జెన్స్ అవుతుంది అనేసి మనం ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కేసు వచ్చేసి మనకి సమ్మేషన్ యూఎన్ డైవర్జెన్స్ అవుతుంది ఎల్ అనేది వాల్యూ 1 కంటే పెద్దదైనప్పుడు, అండ్ టెస్ట్ అనేది ఫెయిల్ అవుతుంది ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయినప్పుడు అనేసి మనం ఇదంతా ప్రూవ్ చేయాలంటే మనకి ఒక కామన్ పాయింట్ అనేది రావాలన్నమాట. అంటే లింక్ అనేది మనకి ఏదైతే ఉంటుందో ఇన్ఈక్వాలిటీ, ఆ ఇన్ఈక్వాలిటీ అనేది జనరేట్ చేసుకోవడం కోసం అయితే మనము ఈ ప్రాసెస్ని అంతా చేస్తున్నాం అనమాట. ఏమంటే మనకి లిమిట్ వాల్యూ ఇచ్చినారు కదా ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ అనేసి, ఆ లిమిట్ ఫంక్షన్ మనకి డెఫినేషన్ తెలుసు కాబట్టి ఆ డెఫినేషన్ ప్రకారం ఇక్కడ ఇచ్చాను కదా, for each epsilon is greater than 0 there exists m belongs to z plus such that un plus 1 divided by un minus l modulus of అది ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ అనే డెఫినేషన్ ఏదైతే ఉందో ఆ బేసిక్ డెఫినేషన్ నుంచి మనము ఇంటర్వెల్ని అయితే జనరేట్ చేస్తున్నాం అనమాట. ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దాన్ యూఎన్ ప్లస్ 1 డివైడెడ్ బై యూఎన్ ఈజ్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం అనమాట. ఇది మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. దీని తర్వాత ఏం చేస్తాము అంటే మనకి ఈ ఎన్ ఉంది కదా, ఈ ఎన్ వాల్యూ బదులు ఎం అన్నారు అంటే ఎన్ వాల్యూ అనేది ఎం కంటే పెద్దది లేదంటే ఈక్వల్ టు ఎం అన్నారు కాబట్టి ఎన్ బదులు వాల్యూస్ని అయితే మనం సబ్స్టిట్యూషన్ చేస్తామన్నమాట. అంటే మనము పుట్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ప్లస్ 1 ఎం ప్లస్ 2 సో ఆన్ ఎన్ మైనస్ 1 అనేది మనం ఈ వాల్యూస్ని అన్నిటినీ ఇక్కడ ఎన్ ప్లేస్లో మనం సబ్స్టిట్యూషన్ చేస్తామన్నమాట. ఇక్కడ యూఎన్ ప్లస్ 1 డివైడెడ్ బై యూఎన్ అని ఉంది కదా, ఆ ఎన్ ప్లేస్లో మనము ఎమ్ని ఎం ప్లస్ 1ని ఎం ప్లస్ 2ని అండ్ సో ఆన్ ఎన్ మైనస్ 1 అనే వాల్యూస్ని అయితే సబ్స్టిట్యూషన్ చేసి సపరేట్ ఇంటర్వెల్స్ని అయితే మనం డెవలప్ చేస్తామన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం దేర్ ఇంప్లైస్ అంటే ఎన్ బదులు మనం ఎమ్ పెడతామన్నమాట. ఎమ్ పెట్టినప్పుడు మనకి ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దాన్ యూఎం ప్లస్ 1 ఎందుకంటే ఎన్ ప్లస్ 1 ఉంది కాబట్టి ఎం ప్లస్ 1 అంటే ఎన్ బదులు మనం ఎమ్ పెడుతున్నాం అనమాట. ఓకేనా. ఎం పెట్టేసి యాస్టీస్గా ఏదైతే వస్తుందో దాన్ని అయితే ఇంటర్వెల్ అయితే రాయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ప్లస్ 1 అయితే సబ్స్టిట్యూషన్ చేయాలి. అంటే మనము ఎన్ ఉన్న దగ్గర అంతా ఎం ప్లస్ 1 అనేది అయితే మనం పెట్టాలన్నమాట. అంటే యూఎన్ ప్లస్ 1 అన్నప్పుడు యూఎం ప్లస్ 1 అంటే ప్లస్ 1 ఏమవుతుంది మనకి ప్లస్ 2 అవుతుంది కాబట్టి యూఎం ప్లస్ 2
డివైడెడ్ బై యూఎన్ అని ఉంది కాబట్టి యూఎన్ అంటే ఏమి, ఎన్ అంటే ఏమి, మనము m+1 పెడుతున్నాం కాబట్టి UM+1 అనేది వచ్చిందనమాట. ఈడ సైడ్స్కి ఏవైతే ఉన్నాయో అవి యాస్టీస్గా ఉంటాయి. ఓకేనా, మనకి L-ఎప్సిలాన్ అండ్ L+ఎప్సిలాన్కి మధ్యలోనే ఈ వాల్యూ అనేది ఉంటుంది కాబట్టి ఆ కాన్స్టెంట్ అదే ఇవి ఏవైతే ఉన్నాయో అవి యాస్టీస్గా రాసి మధ్యలో వాల్యూ ఉంటేనే చేంజ్ చేసుకుంటూ రావాలన్నమాట. అట్లా n వాల్యూని అయితే లాస్ట్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. సో ఆన్ అనేసి ఇట్లా పెట్టేసి లాస్ట్లో అయితే n=n-1 అంటే n కనపడిన దగ్గర అంతా మీరు n-1 అయితే పెట్టాలి. ఓకేనా, ఇడే UN+1 డివైడెడ్ బై UN అని ఉంది కదా, అక్కడ n ప్లేస్లో n-1 అని పెట్టినప్పుడు ఏమవుతుంది, -1+1 క్యాన్సిల్ అయిపోతుంది. కింద చూసుకున్నట్లయితే UN-1 అనేది వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే అదే ఇంటర్వెల్ ఇక్కడ రాశాను. L-ఎప్సిలాన్ ఈజ్ లెస్ దాన్ UN+1 డివైడెడ్ బై UN-1 ఈజ్ లెస్ దాన్ L+ఎప్సిలాన్. అది ఇంటర్వెల్ని అయితే రాసాం. ఇప్పుడు సో మెనీ ఇంటర్వెల్స్ వచ్చాయి కదా, ఇవన్నీ ఇంటర్వెల్స్ మనకి ఎన్ని ఉంటాయి అంటే n-m ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా, n-m ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి ఇవన్నీ. ఇక్కడ చూసుకున్నట్లయితే వీటిని అన్నిటినీ మనము మల్టిప్లై చేయాలన్నమాట. వీటిని అన్నిటినీ మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఇది అయితే ఈ కొత్త ఇన్ఈక్వాలిటీ అయితే జనరేట్ అవుతుంది. మీరు గుడ్డిగా అంటే మీరు ఏం చేస్తారు అంటే మీరు ఇవంతా మల్టిప్లై చేయాలంటే మీకు టైం అనేది అంటే టైం అనేది మీకు చాలదనమాట. కాబట్టి మీరు గుడ్డిగా అయితే ఇది ఈక్వేషన్ వస్తుంది అనేసి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే L-ఎప్సిలాన్ని ఎన్ని టైమ్స్ మనం మల్టిప్లై చేస్తున్నాము, n-m టైమ్స్ మనం మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి అది పవర్ అవుతుంది అనమాట. L-ఎప్సిలాన్ హోల్ టు ది పవర్ ఆఫ్ n-m అనేది అవుతుంది. ఇటు సెంటర్లో ఇవన్నీ ఉన్నాయి కదా, నంబర్ ఆఫ్ ఇవన్నీ ఉన్నాయి కదా, అంటే ఇవన్నీ ఏమవుతాయి అంటే ఒకటికి క్యాన్సిల్ అయిపోయి మనకి ఫైనల్గా UN డివైడెడ్ బై UM అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది L+ఎప్సిలాన్ హోల్ టు ది పవర్ ఆఫ్ n-m అంటే n-m టైమ్స్ మనము వాటిని మల్టిప్లై చేస్తాం సేమ్ టర్మ్నే కాబట్టి అది అనేది వస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ -m అని ఉంది కాబట్టి మనము కింద డినామినేటర్లోకి పంపించి ఆ పవర్ని పాజిటివ్ అయితే చేసుకోవచ్చు కాబట్టి డినామినేటర్లోకి పంపించి అట్లా పాజిటివ్ చేస్తాము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి స్టెప్లో ఇక్కడ డివైడెడ్ బై UN అని ఉంది కదా, UN డివైడెడ్ బై UM అని ఉంది కదా, దాన్ని ఇరువైపులకు పంపించినప్పుడు అంటే టోటల్ ఇన్ఈక్వాలిటీని UMతో మల్టిప్లై చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే మనకి ఈ ఫైనల్గా ఏదైతే ఉందో దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం అనమాట. ఇది అనేది మనకు వస్తుంది. అంటే ఏమిడ L-ఎప్సిలాన్ హోల్ టు ది పవర్ ఆఫ్ n UM డివైడెడ్ బై L-ఎప్సిలాన్ హోల్ టు ది పవర్ ఆఫ్ m ఈజ్ లెస్ దాన్ UN ఈజ్ లెస్ దాన్ అండ్ L+ఎప్సిలాన్ హోల్ పవర్ n అండ్ UM డివైడెడ్ బై L+ఎప్సిలాన్ హోల్ పవర్ m అనమాట. ఇదైతే మనకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఆల్ మనకి ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రాస్తాం అనమాట. ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N అండ్ m ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m అనమాట. ఇప్పుడు మనం కేసెస్లోకి అయితే వెళ్తాం అనమాట. కేసెస్లోకి వెళ్ళినప్పుడు అయితే మనకి కేస్ 1లో ఎప్పుడు ఏది తీసుకుంటాం మనము 1 కంటే సన్నది అన్నప్పుడు అది తీసుకుంటాం అనమాట. L ఈస్ లెస్ దాన్ 1 అనేసి తీసుకుంటున్నాము. ఇది లెస్ దాన్ 1 అయినప్పుడు ఏమవుతుందంటే ఎప్సిలాన్ వాల్యూని మనం చూస్ చేసుకోవాలన్నమాట. అది ఏ విధంగా చూస్ చేసుకుంటున్నాను నేను, ఎల్ని యాడ్ చేసినప్పటికీ 1 కంటే సన్నగా ఉంటుంది అనేసి తీసుకుంటున్నాను. దాన్ని R అని అంటున్నాను అనమాట. ఈ కండిషన్ అయితే గుర్తుపెట్టుకోండి. R ఈక్వల్స్ టు L+ఎప్సిలాన్ ఈజ్ లెస్ దాన్ 1 అనేసి నెక్స్ట్ వచ్చేసి దాన్నే మనము సబ్స్టిట్యూషన్ చేస్తామన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఇది ఇంటర్వెల్ ఏదైతే ఉందో అంటే UN ఈజ్ లెస్ దాన్ L+ఎప్సిలాన్ హోల్ టు ది పవర్ ఆఫ్ m UM డివైడెడ్ బై L+ఎప్సిలాన్ m పవర్ m ఏదైతే ఉందో దీన్ని అదంతా తీసుకొని మనం ఇక్కడ రాస్తామన్నమాట. ఇక్కడ రాస్తున్నాను. ఓకేనా, ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఆల్ఫా అనేది రాశాను. ఆల్ఫా అనేది ఎందుకు రాస్తున్నాను అంటే వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు అనేది సపరేట్గా అయితే దాన్ని మెన్షన్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు నా థీరం కన్వీనియంట్గా ఉండాలా అనేసి నేనైతే ఈ స్టెప్ని అయితే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే L+ఎప్సిలాన్ అంటే మనకి R కాబట్టి R అనేది సబ్స్టిట్యూషన్ చేసినాను. చేసిన తర్వాత మనకి ఏమొచ్చింది ఇన్ఈక్వాలిటీ UN ఈజ్ లెస్ దాన్ ఆల్ఫా ఇంటూ R టు ది పవర్ ఆఫ్ n ఫర్ ఆల్ n ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m అనేది మనకి ఫైనల్ కండిషన్ అయితే వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే R పవర్ n అనేది మనకి అది కన్వర్జెన్స్ అవుతుందా డైవర్జెన్స్ అవుతుందా అనేసి మనము జామెట్రిక్ సిరీస్ ప్రకారం అయితే ఓకేనా ఫ్రెండ్స్, జామెట్రిక్ సిరీస్ ప్రకారం అయితే మనం దాన్ని డిఫైన్ చేయొచ్చు అనమాట.
అంటే మనకి ఈడ ఆర్ వాల్యూని బట్టి మనకి డిసైడ్ అవుతుంది. ఆర్ వాల్యూ అనేది మనకి 1 కంటే సన్నగానే ఉంటుంది కాబట్టి జామెట్రిక్ సిరీస్లో ఏం చెప్తుంది అంటే మనకి 1 కంటే ఆర్ వాల్యూ సన్నగా ఉన్నప్పుడు ఆర్ టు ది పవర్ ఆఫ్ సమ్మేషన్ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఏదైతే ఉంటుందో అది కన్వర్జెన్స్ అవుతుంది. ఓకేనా, కాబట్టి మనకి దాని ప్రకారం నేను ఏం చెప్తున్నాను ఇక్కడ, సిన్స్ ఆర్ ఈస్ లెస్ దెన్ 1, ఓకేనా, లెస్ దెన్ 1 ద జామెట్రిక్ సిరీస్ సమ్మేషన్ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ కన్వర్జెన్స్. ఓకేనా, నెక్స్ట్ చూసుకున్నట్లయితే అంటే ఇప్పుడు ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ సమ్మేషన్ ఏదైతే ఉందో అది కన్వర్జెన్స్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి కంపారిజన్ టెస్ట్ ఏమని చెప్తుంది అంటే మనకి పెద్ద ఫంక్షన్ ఏదైతే ఉంటుందో అది కన్వర్జెన్స్ అయినప్పుడు చిన్న ఫంక్షన్ కూడా మనకి కన్వర్జెన్స్ అవుతుంది. దాన్ని బట్టి నేను ఏం చేస్తున్నాను అంటే ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అనేది కన్వర్జెన్స్ అవుతుంది. దేర్ ఫోర్ యూఎన్ ఏదైతే ఉందో దానికంటే సన్నది అది కూడా కన్వర్జెన్స్ అవుతుంది బై కంపారిజన్ టెస్ట్ అనేది నేను మెన్షన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే సమ్మేషన్ యూఎన్ కన్వర్జెన్స్ బై కంపారిజన్ టెస్ట్ అనేది రాస్తామన్నమాట. అంటే ఏమి ఇప్పుడు మనకి సమ్మేషన్ యూఎన్ అనేది కన్వర్జెంట్ ఉంది మనకి 1 కంటే సన్నదైనప్పుడు ఎల్ వాల్యూ అనేది 1 కంటే సన్నగా అయినప్పుడు సమ్మేషన్ యూఎన్ అనేది కన్వర్జెన్స్ అవుతుంది. ఓకేనా, కన్వర్జెన్స్ అవుతుంది అనేసి మనం ప్రూవ్ చేసేసాం. సేమ్ యాస్టిస్ అదే విధంగా మనకి కేస్ 2ను కూడా మనం ప్రూవ్ కేస్ 2లో మనం చూసుకున్నట్లయితే మనకి ఎల్ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 1 అయి ఉండాలన్నమాట. అంటే 1 కంటే పెద్దది అనేసి ఎల్ వాల్యూ అనేది మనం తీసుకుంటున్నాం. ఎల్ వాల్యూ 1 కంటే పెద్దదైనప్పుడు మనం ఎప్సిలాన్ వాల్యూ ఎట్లా తీసుకోవాలంటే ఆర్ ఈజ్వల్ టు ఎల్ మైనస్ ఎప్సిలాన్ అనేది తీసుకోవాలన్నమాట. అంటే ఎల్ మైనస్ ఎప్సిలాన్ అనేది 1 కంటే పెద్దగా అవుతుంది. ఓకేనా, అంటే ఎప్సిలాన్ వాల్యూ మనం ఎట్లా చూస్ చేసుకోవాలా, 1 నుంచి అంటే ఎల్ నుంచి ఎప్సిలాన్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేసినప్పటికీ ఆ టోటల్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది 1 కంటే పెద్దది అవుతుంది అనేసి మనం తీసుకోవాలన్నమాట. అంటే టోటల్గా ఆర్ అనేది 1 కంటే పెద్దగా ఉంటుంది అనేది అట్లా తీసుకోవాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏదైతే ఉందో మనం ఈక్వేషన్ 1 నుంచి అయితే మనము ఇదైతే రాస్తున్నాం అనమాట. అంటే కే ఇంటూ ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ ఎన్ ఈస్ లెస్ దాన్ యూఎన్ అనేసి రాస్తున్నాం అనమాట. అంటే ఇక్కడ కే బదులు మనకి ఏముంటుంది ఆడ మనకి యూఎం డివైడెడ్ బై ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ ఎం అనేది అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, ఇది ఉంటుంది కదా, దాని బదులు అయితే మనం కేని అయితే సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. అది ఎప్పుడు మనకి 0 కంటే పాజిటివ్ వాల్యూనే ఉంటుంది. ఎందుకంటే యూఎం అనేది మనకి పాజిటివ్ వాల్యూనే అండ్ ఎల్ మైనస్ ఎప్సిలాన్ అనేది కూడా మనకి 1 కంటే పెద్దది అవుతుంది కాబట్టి మనకి ఇది అనేది పాజిటివ్ వాల్యూనే ఉంటుంది కాబట్టి గ్రేటర్ దెన్ 0 అయితే మనం రాస్తున్నాం అనమాట. రాసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఎల్ మైనస్ ఎప్సిలాన్ అంటే ఏమి మనకి ఆర్ కాబట్టి ఆర్ అనేది సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు మనకి ఈ ఇంటర్వెల్ ఏదైతే ఉందో అది ఏమవుతుంది మనకి కే ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈస్ లెస్ దాన్ యూఎన్ అవుతుంది ఫర్ ఆల్ ఎన్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం అనేసి రాస్తామన్నమాట. రాసిన తర్వాత మనకి సేమ్ జామెట్రిక్ సిరీస్ టెస్ట్ ప్రకారం మనకి ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ సమ్మేషన్ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎం అనేది డైవర్జెన్స్ అవుతుంది ఆర్ వాల్యూ అనేది 1 కంటే పెద్దదైనప్పుడు. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 1 కంటే పెద్దది అనేది తీసుకుంటున్నాం కదా ఆర్ వాల్యూ అనేది, కాబట్టి 1 కంటే పెద్దదే కాబట్టి ఆర్ వాల్యూ అనేది ఇక్కడ సమ్మేషన్ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఇది ఏదైతే ఉందో అది మనకి డైవర్జెన్స్ అవుతుంది అనేది రాస్తున్నాం అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్లో సింపుల్గా రాసాను చూడండి. సమ్మేషన్ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ డైవర్జెన్స్ సిన్స్ ఆర్ ఈస్ గ్రేటర్ దాన్ 1 అండ్ సమ్మేషన్ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈస్ జామెట్రిక్ సిరీస్. ఓకేనా, సమ్మేషన్ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఏదైతే ఉందో అది జామెట్రిక్ సిరీస్ అండ్ చూసుకున్నట్లయితే ఆర్ వాల్యూ అనేది 1 కంటే పెద్దది అయింది కాబట్టి అది ఆ సమ్మేషన్ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అనేది డైవర్జెన్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంపారిజన్ టెస్ట్లో ఏమంటున్నారంటే ఇక్కడ సన్నది ఏదైతే ఉంటుందో అది డైవర్జెంట్ అయినప్పుడు దానికంటే పెద్దది ఉండేది కూడా డైవర్జెంట్ అవుతుంది అనేసి మనకి కంపారిజన్ టెస్ట్ అనేది చెప్తుంది అనమాట. కాబట్టి సమ్మేషన్ యూఎన్ ఈస్ డైవర్జెన్స్ బై కంపారిజన్ టెస్ట్ అనేసి సింపుల్గా అయితే రాయాలి. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కేస్ 2లో మనకి ఏమన్నారు 1 కంటే పెద్దది అయినప్పుడు మనకి సమ్మేషన్ యూఎన్ అనేది డైవర్జెన్స్ అవుతుంది అనేసి మనం ప్రూవ్ చేసామన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే కేస్ 3లో మనకి ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయినప్పుడు అది టెస్ట్ ఫెయిల్ అవుతుంది అనేసి చెప్పాలన్నమాట. కాబట్టి మనకి 2 కేసెస్లో అయితే మనం ప్రూవ్ చేయాలన్నమాట. అంటే ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయి ఉండాలి అంటే అది కన్వర్జెన్స్ అయి ఉండాలి, నెక్స్ట్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయి ఉండాలి అండ్ నెక్స్ట్ డైవర్జెంట్ అయి ఉండాలి అనమాట. ఆ విధంగా ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ మనం తీసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే లెట్ యూఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 1/n అనేసి తీసుకుంటాము. సమ్మేషన్ 1/n ఈజ్ డైవర్జెన్స్ బై పీ టెస్ట్. మన పీ టెస్ట్ ప్రకారం మనకి ఇది
1/n ఏదైతే ఉందో సమ్మేషను అది డైవర్జెన్స్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పీ వాల్యూ అనేది మనకి 1 ఉందన్నమాట. అంటే పీ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 1/n⁴ పీ ఏదైతే ఉంటుందో అదే అనమాట పీ వాల్యూ. ఓకేనా, ఇక్కడ పీ వాల్యూ 1 ఉంది కాబట్టి అది డైవర్జెన్స్ అవుతుంది పీ టెస్ట్. మీకు పీ టెస్ట్ తెలుసుంటే మీకు ఇది అర్థం అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి థీరం ప్రకారం మనకి లిమిట్ n →∞ un+1/un అనేది ఏమవుతుందో కనుక్కోవాలన్నమాట. కనుక్కున్నట్లయితే ఇక్కడ చూడండి, లిమిట్ n →∞ 1/n+1/1/n అనేసి రాశాను. ఎందుకంటే ఇక్కడ మనకి un అనేది 1/n కాబట్టి వాటిలో మనం n+1ని సబ్స్టిట్యూషన్ చేసి n సబ్స్టిట్యూషన్ చేసి మనం డివైడెడ్ బై అయితే చేసి రాస్తున్నాం అనమాట. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి లిమిట్ n →∞ n/n+1 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పైన n ఉండేది కిందకి తీసుకున్నప్పుడు డినామినేటర్లోకి డివైడెడ్ బై అని వస్తుంది. కాబట్టి n/n క్యాన్సిల్ అయినప్పుడు 1 వస్తుంది. 1+1/n అనేది మనకి మిగిలిపోతుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే లిమిట్ n →∞ అన్నారు కాబట్టి విచ్ మీన్స్ ఏమవుతుందంటే 1/n అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకి 0 వస్తుంది. కాబట్టి మనకి 1/1+0 అనేది రాయడం అనేది జరుగుతుంది. అప్పుడు 0+1 1 అవుతుంది. 1/1 = 1 అవుతుంది. కాబట్టి లిమిట్ n un+1/un అనేది మనకి ఫైనల్గా 1 అనేది రావడం జరిగింది. అండ్ సమ్మేషన్ un ఈస్ డైవర్జెన్స్. మనకి బై పీ టెస్ట్ ద్వారా మనకి ఇదైతే డైవర్జెన్స్ అనేసి మనకి సిరీస్ అర్థమైంది అనమాట. అంటే ఇప్పుడు మనకి ఎల్ వాల్యూ ఎంత అయింది, 1 అయింది. అండ్ డైవర్జెంట్ అయింది సమ్మేషన్ un అనేది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అనదర్ ఎగ్జాంపుల్ తీసుకోవాలన్నమాట. అనదర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, un = 1/n² అనేది తీసుకున్నా. ఓకేనా, n² అన్నప్పుడు మనకి n⁴p అన్నప్పుడు పీ వాల్యూ ఎంత ఉంది, మనకి 2 ఉంది. పీ వాల్యూ 1 కంటే పెద్దదైనప్పుడు మనకి బై పీ టెస్ట్ ఏం చెప్తుంది, మనకి కన్వర్జెన్స్ అవుతుంది అనేసి. ఓకేనా, కాబట్టి మనకి ఇక్కడ ఏమి సమ్మేషన్ 1/n² అనేది కన్వర్జెన్స్ అవుతుంది అనేసి మనకి అర్థమైపోయింది. ఓకేనా, ఇప్పుడు ఎల్ వాల్యూ ఏమవుతుందనేది చూద్దాం. ఎల్ వాల్యూ అంటే మనకి లిమిట్ n →∞ un+1/un = ఓకేనా, un+1 అంటే ఏమి, ఎక్కడైతే n ఉంటుందో అక్కడ n+1 అనేది సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు మనకి 1/n+1² అనేది రావడం జరుగుతుంది. కాబట్టి 1/n+1² డివైడెడ్ బై అండ్ un అంటే ఏమి, మనకి సింపుల్గా ఏదైతే ఉంటుందో అది 1/n² కాబట్టి 1/n² అనేది రాశాను అనమాట. రాసిన తర్వాత దీన్ని సింప్లిఫై చేసినప్పుడు అంటే కింద ఉండేది రివర్స్ అవుతుంది కాబట్టి మనకి ఫైనల్గా అయితే ఇది రావడం అనేది జరుగుతుంది. లిమిట్ n →∞ అండ్ n² ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ n² కింద డినామినేటర్లోకి తెచ్చుకున్నప్పుడు మనకి ఫైనల్గా అయితే ఇది రావడం జరుగుతుంది. 1/1+1/n² అనేది రావడం జరుగుతుంది. అండ్ లిమిట్ ఫంక్షన్ n →∞ అన్నారు కాబట్టి 1/n ఎక్కడైతే ఉంటుందో అక్కడ 0ని అయితే సబ్స్టిట్యూషన్ చేయాలి. అంటే ఇక్కడ అంటే 1/n అనేది ఇది ఉంది కాబట్టి అక్కడ 0ని అయితే సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు మనకి 1/1+0² అనేది రావడం జరుగుతుంది. దీన్ని అంతా సింప్లిఫై చేస్తే మనకి టోటల్గా 1 అనేది రావడం జరుగుతుంది. విచ్ మీన్స్ ఎల్ = 1 అయింది. అండ్ సమ్మేషన్ un అనేది కన్వర్జెన్స్ అయింది. కాబట్టి ఇప్పుడు ఎల్ వాల్యూ ఇక్కడ 1 అయింది అండ్ డైవర్జెన్స్ అయింది. అండ్ ఇక్కడ సమ్మేషన్ un అంటే ఎల్ వాల్యూ 1 అయింది అండ్ ఇక్కడ సమ్మేషన్ un అనేది కన్వర్జెన్స్ అయింది. కాబట్టి టెస్ట్ అనేది ఫెయిల్ అయినట్టు అనమాట. కాబట్టి టెస్ట్ ఫెయిల్స్ వెన్ ఎల్ = 1 అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి చూసుకున్నట్లయితే ఈ థీరము మనకి 3 కేసెస్ని అయితే మనం ప్రూవ్ చేసేసాము. అంతే, దట్స్ ఆల్, మనకి థీరం అయిపోయినట్లే. నేనైతే ఇక్కడ ఎండింగ్ స్టేట్మెంట్ అనేది అయితే నేను రాయలేదనమాట. దేర్ఫోర్ థీరం ఈస్ ప్రూవ్డ్ అనేసి రాయండి ఫ్రెండ్స్ ఎండింగ్లో చూసుకున్నట్లయితే. అండ్ ప్రాబ్లమ్స్ ఎవరైతే సాల్వ్ చేస్తున్నారో వాళ్ళకి హింట్ అనమాట ఇది. ఈ టెస్ట్ మనం ఎప్పుడు యూటిలైజ్ చేస్తాము అంటే మనకి ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ కానీ పవర్ ఫంక్షన్స్ కానీ ఇన్వాల్వ్ అయినటువంటి సిరీస్ ఏదైతే ఇచ్చినారనుకో అప్పుడు మనము ఈ యొక్క డిఎల్ఎంబెట్స్ టెస్ట్ ఏదైతే ఉందో, రేషియో టెస్ట్ ఏదైతే ఉందో మనం దీన్ని యూజ్ చేసి మనం దానికి కన్వర్జెన్స్ అవుతుందా డైవర్జెన్స్ అవుతుందా అనేది మనం చెప్పగలుగుతాం అనమాట. కాబట్టి ఇక్కడ చూసుకున్నది నోట్స్ ఇక్కడ చూడండి. ఇది ఎగ్జామినేషన్ అయితే రాయద్దండి, నేను మీకైతే హింట్ ఇవ్వడానికి ఎవరైతే ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తుంటారో వాళ్ళకి హింట్ ఇవ్వడానికి అయితే ఇది రాస్తాను అనమాట. దిస్ టెస్ట్ ఈస్ యూజ్డ్ వెన్ ఫ్యాక్టోరియల్ అండ్ పవర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద గివెన్ సిరీస్. మనకి ఇట్లా ఇస్తా అంటారు కదా, సమ్మేషన్ n⁴n అనేసి. ఇది దీనికి టెస్ట్ ద కన్వర్జెన్స్ అనేసి ఇచ్చేసి ఈ సమ్మేషన్ అయితే ఇచ్చి మనకి టెస్ట్ ద కన్వర్జెన్సీ అంటారు. కాబట్టి అప్పుడు అది కన్వర్జెంట్ అవుతుందా డైవర్జెంట్ అవుతుందా అని చెప్పడానికి ఈ థీరంని అయితే యూటిలైజ్ చేసుకొని మనం ఆ ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. మనకి
డిఎల్ఎంబర్ట్స్ టెస్ట్ అనేది చాలా ఈజీనే, మీకు అంటే లెంతీగా ఉందన్నట్లు అనిపిస్తుంది కానీ మీరు లాజిక్ అర్థం చేసుకున్నట్లయితే, అంటే మీరు ఏం చేయాలనేది మీకు తెలిసినట్లయితే ఈజీగా అయితే ఉంటుంది. అండ్ అలా వెళ్ళిపోతుంది అనమాట ఎగ్జామినేషన్ హాల్లో మీ పెన్ ఆక్కోకున్నట్ల. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి ఇలాంటి మరిన్ని డిగ్రీకి సంబంధించినటువంటి లెక్చరర్ వీడియోస్ కోసం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకోసారి రీక్యాప్ చేద్దాం ఒక 2 minutesలో. సమ్మేషన్ యూఎన్ఈస్ అంటే మనకి డెఫినేషన్ అనేది ఎల్ వాల్యూ అనేది ఉంటుంది. ఆ ఎల్ వాల్యూ ఏమంటే మనకి లిమిట్ n → ∞ యూనియన్ ప్లస్ 1 డివైడెడ్ బై యూఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ వాల్యూ ఉంటుంది. ఆ ఎల్ వాల్యూ బట్టి మనము కన్వర్జెంట్ అవుతుందా డైవర్జెంట్ అవుతుందా అనేది చెప్పగలుగుతాం అనమాట. 1 కంటే ఎల్ వాల్యూ సన్నదైంది అనుకోండి అది కన్వర్జెన్స్ అవుతుంది, అండ్ 1 కంటే పెద్దదైనప్పుడు డైవర్జెన్స్ అవుతుంది, అండ్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయినప్పుడు మనకి టెస్ట్ అనేది ఫెయిల్ అవుతుంది అనమాట. ఫస్ట్ మనకి ఏం చేయాలంటే ఆ ఎల్ వాల్యూ మనకి ఈక్వల్ టు 0 లేదంటే గ్రేటర్ దాన్ 0 ఉంటుంది అనేసి మనం ప్రూవ్ చేయాలి. దానికి ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ గివెన్ అనేసి ఇచ్చినది తీరం ఏదైతే ఉంటుందో అదంతా రాస్తాము. రాసిన తర్వాత లిమిట్ ఇది యూఎన్ వాల్యూ అనేది 0 కంటే పెద్దది ఉంటుంది, ఎందుకంటే మనకి పాజిటివ్ వాల్యూస్ అన్నారు కాబట్టి, అండ్ యూఎన్ ప్లస్ 1 కూడా మనకి పెద్దదే అవుతుంది పాజిటివ్ వాళ్ళే అన్నారు కాబట్టి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే యూఎన్ డివైడెడ్ బై యూఎన్ అనేది కూడా యూఎన్ ప్లస్ డివైడెడ్ బై యూఎన్ అనేది కూడా మనకి పాజిటివ్ అవుతుంది, అండ్ లిమిట్ యాడ్ చేసినప్పుడు మనకి ఈక్వల్స్ టు 0 అనేది రావడం జరుగుతుంది. దేర్ ఫోర్ మనకి ఏమవుతుంది అక్కడ ఎల్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఎల్ వాల్యూ అనేది మనకి 0 అన్న ఉండాలి, అండ్ నెక్స్ట్ 0 కంటే పెద్దదన్న ఉండాలి. ఓకేనా, మనకి ఇది రాబట్టడానికి అయితే ఇదంతా అయితే రాసాము. ఇది మీ యొక్క చాయిస్ అనమాట, మీరు రాయాల్సి అనుకుంటే రాయచ్చు, లేకుంటే లేదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి లిమిట్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మనము ఒక ఇన్ఈక్వాలిటీని అయితే డెవలప్ చేస్తాము. ఏంటి అదే ఇన్ఈక్వాలిటీ అంటే ఎల్ మైనస్ ఎప్సిలాంగ్ ఈజ్ లెస్ దాన్ యూఎన్ ప్లస్ 1 డివైడెడ్ బై యూఎన్ ఈజ్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాంగ్ అనేది మనం డెవలప్ చేస్తామన్నమాట. దాంట్లో మనకి ఈ ఎన్ వాల్యూస్ బదులు అంటే ఎన్ బదులు మనం ఈ వాల్యూస్ సెవరల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఎం ప్లస్ 1 అండ్ ఎం ప్లస్ 2 అండ్ సో ఆన్ టు ద n-1 అనేది ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేసి n-1 ఇన్ఈక్వాలిటీస్ని అయితే మనం డెవలప్ చేస్తామన్నమాట. డెవలప్ చేసిన తర్వాత వాటిని అన్నింటిని అయితే మనం మల్టిప్లై చేయడం జరుగుతుంది. మల్టిప్లై చేసిన తర్వాత మనకి ఫైనల్గా ఒక ఇన్ఈక్వాలిటీ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. దాన్ని సింప్లిఫై చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది ఆ ఇన్ఈక్వాలిటీ. ఈ ఇన్ఈక్వాలిటీ వచ్చిన తర్వాత మనము కేసెస్లోకి అయితే వెళ్తాం అనమాట. కేసెస్లో మనకి ఏమంటే కేస్ 1లో వచ్చేసి 1 కంటే సన్నగా ఉంటుంది ఎల్ వాల్యూ అనేది, అప్పుడు మనకి కన్వర్జెన్స్ అవుతుంది అనేసి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 1 కంటే పెద్దగా అయినప్పుడు ఎల్ వాల్యూ అనేది మనకి డైవర్జెన్స్ అవుతుంది అనేసి ఆ పైన వచ్చిన ఇన్ఈక్వాలిటీ ప్రకారం మనము ఇదైతే ప్రూవ్ చేస్తామన్నమాట. జామెట్రిక్ సిరీస్ టెస్ట్ యూటిలైజ్ చేసుకొని అండ్ కంపారిజన్ టెస్ట్ యూటిలైజ్ చేసుకొని. అండ్ కేస్ 3లో వచ్చేసి మనకి ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే 2 ఎగ్జాంపుల్స్ని అయితే మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అంటే కన్వర్జెన్స్ అయ్యే టెస్ట్ అంటే కన్వర్జెన్స్ అయ్యే దాన్ని తీసుకోవాలి, అండ్ డైవర్జెన్స్ అయ్యే సిరీస్ని అయితే మనం తీసుకొని వాటి యొక్క ఎల్ వాల్యూస్ 1 అవుతున్నాయి అనేసి మనం ప్రూవ్ చేసినట్లయితే టెస్ట్ ఫెయిల్ అయినట్లు అనేసి మనము డిక్లేర్ చేయొచ్చు అనమాట. ఫైనల్గా చూసుకున్నట్లయితే టెస్ట్ ఫెయిల్స్ వెన్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనేసి రాస్తాము. దేర్ ఫోర్ థీరమ్ ఈస్ ప్రూవ్డ్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. బాయ్ బాయ్ నౌ.